ఏపీ పాలిటిక్స్ లో ఆయన స్టైలే వేరు. ఆయన సోషల్ మీడియా ఫాలోయింగ్ వేరు. నిత్యం ప్రజల్లో ఉంటూ తనదైన స్లాంగ్ తో ప్రత్యర్థులపై విరుచుకుపడే సత్యసాయి జిల్లా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఇప్పుడు మళ్లీ ఫామ్ లోకి వచ్చేశారు. మొన్నటి ఎన్నికల ఓటమితో కాస్త సైలెంట్ అయినట్లు కనిపించిన కేతిరెడ్డి ఇప్పుడు వైసీపీ అధిష్టానం ఇచ్చిన పిలుపుతో మళ్లీ రోడ్డెక్కారు. తాజాగా డిఎస్సిలో జరిగిన అక్రమాలపై ఆయన పేల్చిన రోబో సినిమా డైలాగ్ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్ ను షేక్ చేస్తుంది. వసీ బ్లాక్ షీప్, దొంగతనంగా జాబ్లు తెచ్చుకున్న వారిపై, ఆ దొంగ ఉద్యోగాలు ఇచ్చిన ఆ బ్లాక్ షీప్ పైనే మా పోరాటం అంటూ ఆయన చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. పాత కేతిరెడ్డిని గుర్తు తెస్తూ మళ్ళీ గుడ్ మార్నింగ్ ఫార్ములాలో ఆయన దూసుకుపోతున్న తీరు ధర్మవరం పాలిటిక్స్ లో కాకరేపుతుంది. అసలు కేతిరెడ్డి బ్లాక్ షీప్ అని ఎవరిని ఉద్దేశించి అన్నారు? ధర్మవరంలో ఇప్పుడు ఆయన వ్యూహం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. హలో, వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను సిరి. డిఎస్సి నియామకాలలో భారీ అక్రమాలు జరిగాయంటూ వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు దిగింది. ఈ క్రమంలో ధర్మవరంలో కేతిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనలో ఆయన అగ్రెసివ్ టోన్ అందరినీ ఆకర్షించింది. తనదైన స్టైల్లో రోబో సినిమాను గుర్తు చేస్తూ అధికార పక్షంపై విరుచుకుపడ్డారు. నిజాయితీగా సక్రమంగా జాబ్ తెచ్చుకున్న వారిపై మా పోరాటం కాదు, మీరు భయపడకండి, కానీ మీరు ఎందుకు భుజాలు తడుముకుంటున్నారు? దొంగతనంగా జాబ్లు తెచ్చుకున్న వారిపై, దొంగ ఉద్యోగాలు ఇచ్చిన ఆ బ్లాక్ షీప్ కోసమే మా పోరాటం. ఆ బ్లాక్ షీప్ ఎవరో తెలియాల్సిందే అంటూ కేతిరెడ్డి డైరెక్ట్ గా కూటమి ప్రభుత్వాన్ని, అధికారులను టార్గెట్ చేస్తూ సంధించిన ఈ డైలాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతుంది. మేము ఇక్కడ అన్యాయం చేస్తుంది ఎవరైతే సక్రమంగా ఉద్యోగాలు తెచ్చుకున్నారో వాళ్ళ కోసం కాదు. బ్లాక్ షీప్, వసీ బ్లాక్ షీప్, ఆ నలబర యాడ్ ఉంది అని, ఆ గొర్రెలు బయటికి రావాలి అని, దొంగగా సీట్లు సంపాదించుకున్నోడు బయటికి రావాలి అని మీరంతా ఎందుకు బాధపడతారు? నేను దొంగల గురించి మాట్లాడతాను, మీరెంత భుజాలు ఎందుకు చంపుకుంటున్నారు? మీరు సక్రమంగా రాసిండే ఉద్యోగాలు ఏం పోవు కదా. ఇప్పుడు మా దాంట్లో మొన్నటి వరకు ఉండే ఆర్డీఓ, మా దాంట్లో డిఎస్పీ ఉండే, పోస్టింగ్లు ఉండే, వాళ్ళ దాంట్లో ఎగ్జామ్ ఏదో తప్పుదే ఉందని చెప్పి హైకోర్టు వాళ్ళ పోస్టింగ్లు ఇవ్వకుండా పక్కన పెట్టింది. మేమేమన్నా అన్నామా? ఎంక్వైరీ చేసుకోమని వాళ్ళ మీద చేసినాం కదా. ఇంక డిఎస్పీలు ఆర్డీఓలు వాళ్ళందరూ పోయినా వాళ్ళందరూ దొంగ ఉంటే మళ్ళీ మీరు పోస్టింగ్లు ఎందుకు ఇచ్చినారు? అప్పుడు మా ప్రభుత్వంలో జరిగినది ఏదైనా కానీ పారదర్శకత ఉండాలి. అది 3,36,000 మంది ఉద్యోగాలకు సంబంధించిన పారదర్శకతకు సంబంధించిన అంశం. మేమే ఊరికనే గుడ్డిగా వాళ్ళున్నారు వీళ్ళున్నారనే వేయటంలా, మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల మాకు అనుమానం వచ్చింది. గత 5 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రతిరోజు ఉదయాన్నే 2 వీలర్ మీద ఊళ్ళోకి వెళ్లి గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో ప్రజల సమస్యలు వినేవారు. ఆ వీడియోలు యూట్యూబ్, ఫేస్బుక్ లలో మిలియన్ వ్యూస్ తెచ్చుకున్నాయి. కానీ 2024 ఎన్నికలలో కూటమి వేవ్ లో ఆయన బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ చేతిలో ఓడిపోయారు. కొద్ది రోజులు సైలెంట్ గా ఉన్న కేతిరెడ్డి ఇప్పుడు మళ్ళీ అదే పాత ఫార్ములాను బయటకు తీశారు. నియోజకవర్గంలో ప్రతి గడపకు వెళుతున్నారు. పార్టీ ఏ కార్యక్రమం పిలుపునిచ్చినా ముందుండి నడిపిస్తున్నారు. తన సోషల్ మీడియా ఆర్మీని మళ్లీ యాక్టివ్ చేసి అధికారిక కూటమిపై విమర్శల వర్షం కురిపిస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు కేతిరెడ్డి. ధర్మవరం నియోజకవర్గంలో ఇప్పుడు రాజకీయం రసవత్తరంగా మారింది. ఇక్కడి నుంచి గెలిచిన బీజేపీ నేత సత్యకుమార్ యాదవ్ కు చంద్రబాబు కేబినెట్ లో మంత్రి పదవి దక్కింది. అంటే ధర్మవరంలో ఇప్పుడు ప్రతిపక్ష నేతగా కేతిరెడ్డి ఎదుర్కోవాల్సింది సామాన్య ఎమ్మెల్యేను కాదు, నేరుగా మంత్రిని. అయినా సరే కేతిరెడ్డి ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. మంత్రిగా సత్యకుమార్ నియోజకవర్గానికి ఏం చేస్తున్నారు, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయి అంటూ లాజిక్లతో సోషల్ మీడియా వేదికగా నిలదీస్తున్నారు. చేనేత కార్మికుల సమస్యలు, స్థానిక అంశాలపై నిరంతరం పోరాడుతూ తాను ఓడిపోయినా ప్రజల పక్షానే ఉన్నానని మెసేజ్ ను కేతిరెడ్డి బలంగా జనంలోకి పంపుతున్నారు. చూశారుగా, ధర్మవరంలో మళ్లీ రాజుకున్న కేతిరెడ్డి మార్క్ పాలిటిక్స్. గుడ్ మార్నింగ్ అంటూ సాఫ్ట్ గా కనిపించిన టైం వచ్చినప్పుడు వసీ బ్లాక్ షీప్ అంటూ ఆయన ఇస్తున్న మాస్ వార్నింగ్స్ కూటమి నేతలకు గట్టి కౌంటర్ గా మారుతున్నాయి. మరి డిఎస్సి స్కామ్ పై కేతిరెడ్డి చేస్తున్న ఈ పోరాటం ఎలాంటి మలుపు తిరుగుతుంది? ధర్మవరంలో మంత్రి సత్యకుమార్ కు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డికి మధ్య రాబోయే రోజుల్లో ఈ పాలిటిక్స్ వార్ ఇంకెంత తారాస్థాయికి చేరబోతుంది? తన సోషల్ మీడియా బ్రాండ్ తో కేతిరెడ్డి మళ్ళీ ధర్మవరంపై పట్టు సాధిస్తారా లేదా అనేది వేచి చూడాల్సిందే.